ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినం దేవుని వాక్యమని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని దయ, ఆయన వాత్సల్యత మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినమంతా కూడా, గడిచిన వారమంతా కూడా ప్రభు తన కృపా రెక్కల క్రింద మనలను కాచి భద్రపరిచి క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి నెమ్మదిని మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ప్రభు యొక్క ప్రేమను మనం చూచినట్లు, దేవుని యొక్క వాత్సల్యమును మనం రుచి చూచి తెలుసుకున్నట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగా మన జీవిత కాలం అంతా దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఆయనకు సాక్షులుగా మనం జీవించే భాగ్యమును ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 112వ అధ్యాయం 4వ వచనములో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటలను మనం లేఖన భాగంలో చూసినప్పుడు, యథార్థవంతులకట చీకటిలో వెలుగు పుట్టును అని మనము చూస్తున్నాం. ఆ యథార్థవంతులు వారి యొక్క స్వభావము ఇంకా ఎలా ఉంటుందని అక్కడ వ్రాయబడుతున్నదనగా, వారు కటాక్షించేటువంటి వారట, వాత్సల్యత చూపించేటువంటి వారట, నీతి కలిగి వారు నడుచుకునేటువంటి వారు, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అటువంటి నీతి కలిగి కటాక్షించేటువంటి మనస్సు, ఎదుటి వారి మీద జాలి చూపించే మనస్సు, కనికరమ కలిగినటువంటి మనస్సు, వాత్సల్యత కలిగినటువంటి మనస్సు, నీతి మార్గములలో నడిచేటువంటి మనస్సు, యథార్థమైనటువంటి హృదయముతో దేవుని సన్నిధానములో నడుచుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వారికట బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, చీకటిలో వారికి వెలుగు ఉదయిస్తుంది, వారికి వెలుగు పుట్టును అని మనము చూస్తున్నాం. అనగా చీకటి అనగా ద్వారములన్నీ మోయబడినప్పుడు, నీ ఎదుట ఉన్నటువంటి నీ ఎదుట ఆశీర్వాదం అనేటువంటి ఆ ద్వారం అపవాది మూసివేసి ఈ శోధనలతో, శ్రమలతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో నిన్ను గురి చేస్తున్నటువంటి ఆ చీకటిలో దేవుడు నీ కొరకు వెలుగును ఉదయింపచేస్తాడట. దీవెన అనేటువంటి ద్వారమును తెరచి, కనికరం అనేటువంటి ద్వారమును తెరచి, నీవు ఏ విధముగైతే ఎదుటి వారి ఎడల కటాక్షమును చూపించే మనస్సును కలిగినావో, దేవుడు కూడా నిన్ను కనికరించి, నీ మీద కటాక్షించి, నీ మీద వాత్సల్యమును చూపి తన నీతి మార్గంలో ప్రభు నేను నడిపిస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం, ఎప్పుడైతే మనము కనికరిస్తామో, ఎప్పుడైతే ఎదుటి వారిని నీవు క్షమిస్తావో, ఎదుటి వారి మీద ఎప్పుడైతే నీవు జాలి కలిగినటువంటి మనస్సును, నీవు కనికరించేటువంటి మనస్సును, ప్రేమించేటువంటి మనస్సును నీవు కలిగి ఉంటావో, దేవుడు కూడా మనలను ప్రేమించును, దేవుడు కూడా మనలను కనికరించునని బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. మత్తయి సువార్తలో బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు, కనికరమ కలిగినటువంటి వారు ధన్యులు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కనికరమ కలిగినటువంటి మనసు కలిగిన వారు ధన్యులట, వారు కనికరము పొందుదురు అనగా దేవుని యొక్క కనికరమను వారు పొందుకొనగలుగుతారు. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యథార్థమైనటువంటి మనస్సుతో ప్రభుని మనం వెంబడించాలి. కనికరమ కలిగినటువంటి మనస్సు, కటాక్షించేటువంటి మనస్సు, వాత్సల్యత చూపించేటువంటి మనస్సు, ఎదుటి వారిని క్షమించేటువంటి మనస్సు, నీతి కలిగినటువంటి మనస్సును ప్రభు దగ్గర మనము కలిగి ఉండినప్పుడట, నీ శోధనలన్నిటిలో ప్రభు నీకు ఒక వెలుగును ఉదయింపచేసి, నీ శ్రమలన్నిటిలో, నీ చీకటి అన్నీ మూసుకుపోయినాయి అన్నటువంటి ఆ చీకటి శ్రమ యొక్క దినములలో ప్రభు నీ కొరకు తన గొప్ప కార్యములను, ప్రభు నీ కొరకు తన ఆశ్చర్య కార్యములను ప్రభు చేయి మొదలుపెట్టువానిగా మన దేవుడు కనపడుచున్నాడు. శ్రమలో మన చేయిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాడట. ఆయన మన హస్తమును పట్టుకొని, మన చేయిని పట్టుకొని అంతము వరకు మనల్ని నడిపించే దేవుడిని మనము కలిగి
ఆశ్చర్య కార్యములను మన కొరకు చేయుటకు శక్తి కలిగిన దేవుణ్ణి మనము కలిగినాం. కాబట్టి ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో యథార్థతను, నీతిని మనము కాపాడుకోవాలట. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని మనము చూస్తున్నాం. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర యథార్థమైనటువంటి మనస్సు లేనటువంటి వారులుగా కనబడుతున్నారు. ఆ యథార్థమైనటువంటి మనస్సును ప్రభు దగ్గర కనపరచలేని వారులుగా ఉండటం మూలముగా, యథార్థమైనటువంటి మనస్సును ప్రభు సన్నిధానంలో కనపరచకపోవటం మూలముగా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని శిక్షకు పాత్రులుగా ఎంచబడుతున్నారు. దేవుని కనికరమును చూడలేని వారులుగా కనబడుతున్నారు. దేవుని యొక్క ఆ కృపను పొందుకొనలేనటువంటి వారులుగా కనబడుతున్నారు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైతే యథార్థముగా మనం దేవుని దగ్గర మనం నడుచుకోగలుగుతామో, యథార్థమైనటువంటి మనస్సుతో ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే నీవు జీవించగలుగుతావో, నీతి కలిగి ఎప్పుడైతే నీవు జీవించగలుగుతావో, ప్రభు మనలను అంతము వరకు శ్రమలోనైనా, శోధనలోనైనా, నీ ఎదుట ఎటువంటి కఠినమైన పరిస్థితులు నీకు కనబడుతుంటున్నప్పటికీ ఆయన తన కృపలో మనలను ఎత్తి పట్టుకొని, మనలను ఆదరించి, మనలను కనికరించి, మన మీద తన వాత్సల్యమును చూపి నిత్య జీవమునకు మనలను చేర్చేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచును. శోధనలన్నిటి మీదను మనకు జయమునిచ్చే దేవుడిగా మనం కనబడుచును. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపలో దేవుడు మనకు యథార్థముగా నడుచుకునే కృపనిచ్చినట్లు, నీతి కలిగిన మనస్సును ప్రభు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళను మూసుకునండి. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు ఉదయిస్తున్నదని, వెలుగు పుట్టును అని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా యథార్థమైనటువంటి మనసుతో మేము నడుచుకునొచ్చు. శ్రమలో నీ కార్యములను, శ్రమలలో నీ నీతిని, శ్రమలలో నీ కృపను మేము పొందుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. నీతి కలిగిన మనస్సు, యథార్థత కలిగిన మనస్సును నీ సన్నిధానంలో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరమును చూపేటువంటి మనస్సును, కటాక్షించే మనస్సు, వాత్సల్యత చూపించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ఆశీర్వదించి, మీ నిత్య రాకుడు కొరకు సిద్ధపరచండి. నీ కృపలో నిలపండి, నీ దయలో నిలపండి. నీ రాజ్యం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. దినమంతా నీ కృపాక్షేమములను, నీ వాత్సల్యత, నీ జాలి, నీ దయను మాకు అనుగ్రహించి, నీ కనికరమతో మమ్మలను నింపి, నీ వాత్సల్యమతో మమ్మలను నింపి, క్షేమమును, ఆరోగ్యములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితకాలం అంతా నీ వాత్సల్యంతో, నీ దయతో మమ్మలను నింపి, నీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించండి. కృపను పొందుకొని నమ్ముతండి. ఆమేన్.